ఓకే. సో, ఇక్కడ మనకి సెకండ్ డయాగ్రామ్ మనం తీసుకున్నట్లయితే, ఈ సెకండ్ డయాగ్రామ్‌లో మనకి డైమెన్షన్స్ అనేది చాలా డిఫరెంట్‌గా మనకి కనిపిస్తున్నాయి. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం ఫస్టు క్యాడ్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీని తాలూకా ఫస్ట్ బేస్మెంట్ డైమెన్షన్స్కి వచ్చేస్తే ఇక్కడ మనకి 96 అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను లైన్ కమాండ్ అనేది తీసుకొని ఇక్కడ 96 అనేది ఇచ్చి ఎంటర్ కొడతాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఆ లైన్ తాలూకానే నేను జూమ్ చేసుకొని ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి మనకి ఇందులో ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఏమో నాకు 14 రేడియస్ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడేమో 38 డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇక్కడ అలాగా హైట్ ఏమో 22 ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే సర్కిల్ 14 రేడియస్ అన్నాడు కదా, సో 14 రేడియస్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే హైట్ ఏమో 22 అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్తో మోడ్ అనేది ఇక్కడ ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసిన తర్వాత ఎం అంటే ఏంటి, మూవ్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మూవ్ అనే కమాండ్ని నేను వాడుకొని, సో ఇక్కడ ఎంత హైట్లో ఇవ్వాలి నేను 22, మరి ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఇవ్వాలి 38. సో కాబట్టి మళ్ళీ అగైన్ మూవ్ అనే కమాండ్ తీసుకొని మళ్ళీ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి మనం 38 ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు 38 దగ్గర ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్ కమాండ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా నేను డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే ఆఫ్సెట్ అని చెప్పి 28 అనేది ఇవ్వాలి. సో ఇస్తే ఏమవుతుందంటే నాకు యువతల వైపు లైన్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ట్రిమ్ అనే కమాండ్ని మనం వాడుకోవాలి. అంటే ఇక్కడ టీఆర్ అని చెప్పి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత ఇవన్నిటిని కూడా నేను రిమూవ్ చేసుకోవాలి. అది అయిపోయింది అక్కడికి. తర్వాత నాకు నెక్స్ట్ అది వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ 26 డయామీటర్ ఇచ్చాడు, కానీ అక్కడ నుండి అక్కడికి 38 ఇచ్చాడు డిస్టెన్స్. సో కాబట్టి ఇక్కడ సర్కిల్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ డి అంటే డయామీటర్ 26 అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ మూవ్ అనే కమాండ్ని మనం తీసుకోవాలి. మూవ్ అనే కమాండ్ని తీసుకొని అక్కడ మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, మనం 38 అనేది మనం ఇవ్వాలి. అక్కడికి ఆ డయాగ్రామ్లోని ఆ కింద పార్ట్ ఏదైతే ఉన్నదో అది అయిపోయింది. అక్కడ నుండి మీదకి ఎలాగ వెళ్తే 40 డయామీటర్ సర్కిల్ ఒకటి ఉన్నది, కానీ ఆ మీద సెంటర్ నుండి కింద కట 144 ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక సర్కిల్ తీసుకుంటాను. ఎంత 40 డయామీటర్, ఎంత 40 డయామీటర్. అయితే ఇక్కడ ఆల్రెడీ నేను 144లో 22 హైట్లో ఉన్నాను.
అంటే అప్పుడు మనం ఎంత ఇవ్వాలి, అప్పుడు ఇంకా 122 ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను మూవ్ అనే కమాండ్ని తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ 122 అనేది నేను ఇచ్చాను అనుకోండి, అది ఎంత హైట్లో అయితే ఉన్నారో ఆ హైట్ అది ప్లేస్మెంట్ అయిపోతుంది అప్పుడు. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, నాకు 44 డయామీటర్ ఒక సర్కిల్ ఇచ్చాడు, కానీ కింద నుండి మీద కట్ట 70 హైట్ ఇచ్చాడు మరి. ఓకే, మరి 70లో 20 తీసేస్తే 50 ఉంటుంది, అందులో మరొక 2 తీసేస్తే 48 ఉంటుంది. అయితే ఇక్కడ 44 డయామీటర్ అన్నాడు సర్కిల్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని ఒక డయామీటర్ తీసుకొని 44 అని చెప్పి ఇక్కడ నేను మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ సెలెక్షన్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, 44 అనేది ఇస్తాను, సారీ 48. మరి మనకు అది మెజర్మెంట్ సరిపోయిందా లేదా అనేది తెలియాలి కదా. సో అందుకని ఇక్కడ నేను లీనియర్ డైమెన్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ నేను ఇప్పుడు చూడండి, నాకు అక్కడ 70 అనేది సరిపోయింది. ఓకే, అంటే మనం డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేయాలి అన్న దాని గురించి మనకు తెలియాలి. ఇక్కడ 32 రేడియస్ అన్నాడు ఒక సర్కిల్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ 32 రేడియస్ ఏమో ఒక సర్కిల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేశాడంటే మనకి 38 రేడియస్ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇది ఇందులోని 38 అనేది ఇస్తాను రేడియస్. ఓకే, సో ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ముందు ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ లైన్ ఇక్కడ వరకే నేను తీసుకొని నేను ఈఎక్స్ అంటే ఏంటి, ఎక్స్టెండ్. ఈఎక్స్ అంటే ఏంటి, ఎక్స్టెండ్ అనేది అక్కడ వరకు నేను తీసుకున్నాను. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఈ లైన్ ఇది ఈ పాయింట్ వరకు మనం డ్రాగ్ చేసుకుంటాం, ఎందుకంటే అది లోపల పార్ట్ వరకు మనకు వస్తుంది కాబట్టి. ఓకే, కానీ మనకి ఇక్కడ అసలు ఏంటంటే ఇక్కడ 20 డయామీటర్ తాలూకా సర్కిల్ డిస్టెన్స్ ఏమో 50 అని ఇచ్చాడు, కానీ మనకి ఆర్స్ ఏంటంటే ఇది ఈ 44 డయామీటర్ సర్కిల్ డయామీటర్ దగ్గర నుండి మనకి మీదకేమో 120 mm అనేది ఇచ్చాడు. ఓకే, కానీ ఇక్కడ ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ 20 mm అంటే ఇక్కడ నేను ఒక సర్కిల్ తీసుకొని ఇందులో ఏం చేస్తాను, నేను డయామీటర్ అని చెప్పి ఎంత డయామీటర్ ఇవ్వాలి, నేను ఇక్కడ 20 డయామీటర్ ఇవ్వాలి. సో ఇక్కడ 20 డయామీటర్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ ఎం అంటే మూవ్ అనే కమాండ్ నేను తీసుకొని, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది ఇక్కడ 50 ఇస్తాను. ఓకే, కానీ వాడేం చెప్తున్నాడంటే మనకి ఆ 44 డయామీటర్ దగ్గర నుండి ఆ మీదకి మనకేంటి చెప్తున్నాడు, 120 అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్లోకి వచ్చి లీనియర్లోకి వచ్చి సో ఇక్కడ నుండి ఆల్రెడీ ఇక్కడికి వాడు ఎంత 74 హైట్ అనేది మనం వాడేయడం జరిగింది. అంటే సో 120లో
74 తీయాలి. అంటే 120లో 70 తీసేస్తే మనకు అక్కడికి ఎంత ఉంటుంది? 30 + 20 అంటే 50 ఉంటుంది. కానీ వాడు 74 అన్నాడు కదా. సో అంటే మనకు 4 అనేది మనం 50లోంచి ఎలిమినేట్ చేసేస్తే మనకి 46 అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం మూవ్ అనే కమాండ్ని మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే 46 అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఇలాగే చేయాలని రూల్ లేదు. ఇది ఏంటంటే నాకు కలిగిన ఐడియా అన్నమాట, అంతే. సో మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి డిపెండ్ ఆన్ ద ఐడియా బట్టి మనం వీటిని ఎలాగా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఐడియా రావాలి. అంటే ఓకే, నేను ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఓకే ఓకే ఇక్కడ నాకు ఇది అయిపోయింది. ఇంకా దాని తర్వాత నాకు ఇక్కడ 40 రేడియస్ ఇచ్చాడు. సో 40 రేడియస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను ఫిలిట్ అన్నాను, ఆర్ అన్నాను, 40 అనేది ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇది సెలెక్షన్ చేస్తే నాకు అక్కడికి అది అయిపోయింది. ఆ తర్వాత నాకేమో ఈ సెంటర్ నుండి ఈ పాయింట్ వరకు నాకు ఇలాగా తీసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో నాకేమో 15 రేడియస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 15 రేడియస్ ఇక్కడ ఏం చేయాలి? మనం ముందు ఫిలిట్ అని ఇవ్వాలి, ఆర్ అని ఇవ్వాలి, ఇక్కడ 15 అని ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి మనం? సో ఇక్కడ మనం ఇలా తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఎంటర్ కీ ప్రెస్ చేసి సో ఇక్కడ కూడా మనం ఇలాగా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? సో ఇక్కడ 14 రేడియస్ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం ఫిలిట్ ఇవ్వాలి, రేడియస్ ఇవ్వాలి, 14 అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఇలా తీసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ట్రిమ్ అనే కమాండ్ని మనం ఇది తీసుకొని సో ఇక్కడ కూడా నేను ఇలాగా ట్రిమ్ తీసుకొని దీన్ని హోజింగ్ అని అంటారనమాట. ఓకే, సో ఇక్కడ నాకు ఏంటి ఇచ్చాడు వాడు? ఇక్కడ హ్యాచ్ కూడా ఇచ్చాడు, చూసారా? సో హ్యాచ్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం డ్రా మెనూలోకి వెళ్ళి హ్యాచ్ అనే కమాండ్ తీసుకుంటే నాకు ఇందులో ఎటువంటి టైప్ ఆఫ్ హ్యాచ్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ నేను 2 స్కేల్ ఫ్యాక్టర్ ఇస్తాను. దీన్ని ఓకే అని చెప్తా. కానీ ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను. ఏంటది? ఇక్కడ ట్రిమ్ చేయడం మర్చిపోయాను. ఓకే, సో ఇప్పుడు నేను డ్రాలోకి వెళ్ళి హ్యాచ్ అని చెప్పి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ ఏమో 2 అని చెప్పి ఎంటర్ కొట్టి ఇక్కడ టిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏంటి చేయాలి? మళ్ళీ మనం డైమెన్షన్స్ చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి కావాలి? ఇక్కడ రేడియస్ ఇక్కడ ఇలా చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్కి కొట్టండి. దీని రేడియస్ ఇక్కడ చెప్పండి. మళ్ళీ ఎంటర్కి కొట్టండి. మళ్ళీ దీని తాలూకా రేడియస్ ఇక్కడ చెప్పండి. ఓకే, మళ్ళీ ఎంటర్కి కొట్టండి. మళ్ళీ దీని తాలూకాది ఇక్కడ చెప్పండి.
సారీ, అక్కడ మనము ఎంటర్ కొడితే పోయింది. సో ఇక్కడ నేను రేడియస్ అని చెప్పి ఇలా ఇవ్వాలి. ఇంకా మనం ఎంటర్కి కొట్టి ఈ కార్నర్ది ఇక్కడ చెప్పాలి. మళ్ళీ ఎంటర్కి కొట్టి ఇది ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు ఏంటి కావాలి, నాకు డయామీటర్స్ కావాలి. సో డయామీటర్ అని చెప్పి ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ ఇలా డయామీటర్ చెప్తాము. అలాగే ఇక్కడ డయామీటర్ చెప్తాము. అలాగే ఇక్కడ డయామీటర్ చెప్తాము. అలాగే ఇక్కడ నేను ఇలాగా నేను చెప్తానన్నమాట. ఓకే, సో అలాగే మళ్ళీ ఎంటర్కి కొట్టిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికేమో ఇది 96, మళ్ళీ ఎంటర్కి కొట్టి ఇక్కడ నుండి దీనిది ఇక్కడ 38, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 38. సో మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 22, మళ్ళీ ఎంటర్ కొట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ నాకు ఇలా ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఎంటర్కు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎంటర్కి కొట్టి ఇదేమో ఇలాగా మనం పెట్టుకోవాలి. సో ఓవరాల్గా అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం జెడ్ జూమ్ ఈ అంటే ఎక్స్టెండ్ అని చెప్తే నాకేమవుతుందంటే ఇలాగా ఇక్కడ మనం హోజ్ అనేది మనం ఈ రకంగా మనం కంప్లీట్ చేసుకుంటాం. అర్థమైందండి. సో అంటే మనం ఫస్ట్ తెలియాలి ఎలాగ మనం డిజైన్ చేయాలి. సో అంటే టెక్నిక్స్ అంటారు. అంటే మనం కమాండ్ అంటే లైన్ కమాండ్ ఇలా వస్తుంది, ఈ కమాండ్ ఏమో ఇలా క్రియేట్ అవుతుంది. ఆ కమాండ్ మనం ప్రాక్టీస్ చేయడం వేరు, మనం రియల్ టైమ్గా ఆబ్జెక్ట్ అంటే ఒక డయాగ్రామ్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనలో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే ఓకే, నేను ఎటువంటి టైప్ ఆఫ్ డయాగ్రామ్ అయినా చేయగలను అని ఒక కాన్ఫిడెంట్ అనేది మీకు పెరిగింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైనా చేయడానికి కూడా అంటే ఒకవేళ టెక్నికల్ ఎగ్జామ్లో
ఎక్కడికైనా మనం పెట్టిన వాళ్ళు మనం భయపడక్కర్లేదు. ఓకే, నేను చేయగలను అని మనకొక బలమైన ధైర్యం అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందండి. సో అందుకని ఇక్కడ ఏంటంటే